అండి హాయ్ అందరికీ. నేను లాస్ట్ టైం ఒక ఇల్లు గురించి చూపించినప్పుడు బాగుంది ఫ్లాట్ అని చెప్పినప్పుడు ఇంత కాస్టా అని అడిగారు. సో అదేంటంటే చాలా స్పేషియస్ ఉంది, 3 BHK, ఫ్లోర్కి ఒకటే ఫ్లాటు, చూడడానికి కూడా చాలా బాగుంది అసలు అది. సో కాస్ట్ కొంచెం 1 CR వచ్చేసరికి ఇంత కాస్టా అని అన్నట్టుగా కామెంట్ చేశారు. సో ఇదైతే మనకు అండర్ బడ్జెట్లోనే ఉంది, చాలా తక్కువలో ఉండింది. ఇది 980 స్క్వేర్ ఫీట్ ఏమో 2 BHK ఇచ్చారు. మనకి ఏంటంటే జీ స్కూల్ పక్కనే, మనకు హైవే కూడా పక్కనే, అసలు 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా ఉంటుంది అంతే, 1 కిలోమీటర్ కూడా ఏముండదు. సో పక్కనే ఉంది కాబట్టి మనకి చాలా దగ్గర. నెక్స్ట్ ఇక్కడ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ పెద్దది ఒకటి పడుతుంది. ఇదంతా బాగా డెవలప్మెంట్ ఉంది ఏరియా కూడా. సో ఇదంతా హాల్ అన్నమాట. ఇదంతా హాలు. ఈ రైట్ సైడ్లో ఉన్నది మనకి బెడ్రూము, ఎదురుగా ఉన్నది కామన్ వాష్రూము. సో మనకి కొంచెం అది నేను ఇంతకుముందు చూపించిన ఇల్లు మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అన్నారు చాలామంది, ఇంత ఎక్కువనా అనేసి. అది ఆల్మోస్ట్ 2400 స్క్వేర్ ఫీట్ దాకా ఉండింది, చాలా పెద్దగా స్పేషియస్గా ఉండింది అన్నమాట అది. సో మనకు అది బాల్కనీ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది బెడ్రూమ్ అన్నమాట, ఇందులో ఇది మాస్టర్ బెడ్రూము. ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ కాదు, చిల్డ్రన్స్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వాష్రూమ్ ఏం లేదు. పక్కనే మనకి కామన్ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి. ఈ పక్కన మనకి పూజ రూమ్. ఇది పూజ రూమ్ కోసం అయితే డోర్స్ పెట్టే ఉంచారు వాళ్ళు. మనం వుడ్ వర్క్ చేయించుకొని ఉంటే చాలా బాగుంటుంది ఇదంతా, ఇంకా కొంచెం చూడడానికి లుక్ వైజ్గా. పక్కనే వాళ్ళు పక్కన ఫ్లాట్ తీసుకున్న వాళ్ళు వుడ్ వర్క్ చేపిస్తున్నారు. వాళ్ళది నేను ఒకసారి లాస్ట్లో చూపిస్తాను, కొంచెం వుడ్ వర్క్ చేపిస్తే ఎలా ఉంటుంది అనేసి. సో ఇదంతా కిచెన్ అన్నమాట మనకి, ఓపెన్ కిచెనే. పక్కనే మనకి ఫ్రీగా ఉన్న ప్లేస్ అంతా మనకి డైనింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మనకి కిచెన్ నుంచి బయటకు ఒక వాష్ ఏరియా కొంచెం ప్లేస్ ఇచ్చారు, వాషింగ్ మిషన్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవడానికి వాష్ ఏరియా కోసం. ఇక్కడ నుండి చూస్తే ఈ పక్కనే మనకి ఇది పెద్దమ్మ టెంపుల్ ఇదంతా కనిపిస్తుంది. ఇటు సైడు మొత్తం మునగనూరుకి వెళ్ళే రోడ్డు అటు సైడ్ అది ఉంటుంది. ఇది మనకి విజయవాడ హైవేకి అయితే చాలా దగ్గరలోనే ఉంటుంది. జీ స్కూల్ పక్కనే, జీ స్కూల్ చాలా పెద్ద స్కూల్ కదా ఇక్కడ. సో జీ స్కూల్ పక్కనే, ఇందులో నుండి చూస్తే మనకి జీ స్కూల్ ఈజీగా కనిపిస్తుంది. సో పక్కనే వాకబుల్, జస్ట్ ఒక 2 minutesలో జీ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇది నెక్స్ట్ బెడ్రూము. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి వాష్రూమ్తో పాటు ఈ పక్క డోర్ ఏంటంటే మనకి వాష్ ఏరియా. సో ఏమైనా మనం బాల్కనీ లాగా, వాష్ ఏరియా లాగా, బాల్కనీ లాగా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో చిన్నగా ఒక చిన్నపాటిది వాషింగ్ మిషన్ అట్లాంటిది పట్టిద్ది అంతే, లేదంటే చిన్న మొక్కలు అట్లాంటివి ఏమైనా పెట్టేసుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత అన్నారు ఇదంతా నేను క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా ఫ్లోర్సే ఉన్నది. సో మనకి ఇదేంటంటే ఫస్ట్ ఫ్లోర్లోనే అవైలబుల్గా ఉన్నది. మనకి లిఫ్ట్ అలాంటిది ప్రాబ్లం వచ్చినా కానీ ఇబ్బంది లేదు, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరే కాబట్టి అంత ఇబ్బంది. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదైనా లిఫ్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ఇది వాష్ ఏరియా, అది వాష్రూము. మనకి ఇంకా బేసిన్ అట్లాంటిది ఏం పెట్టలేదు, అది అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా, దానికి ఇంకా అదంతా సెట్ చేయలేదు, కొంచెం వర్క్లోనే ఉంది మొత్తం. సో ఇదంతా హాలు, ఫ్రంట్లో ఉన్నదంతా ఒకసారి క్లియర్గా చూడండి. ఇదంతా హాలు. మనకి రైట్ సైడ్లో బెడ్రూమ్ ఉంది, పక్కనే అది చిల్డ్రన్స్ బెడ్రూమ్, పక్కనే వాష్రూమ్ ఒకటి ఉండింది. సో మనకి చిన్నగా ఒక పూజా మందిరం కూడా చిన్నగా ఇచ్చారు అంతే. ఇదంతా ముందు అన్నమాట. సో ఆపోజిటే ఉన్నాయి డోర్స్ అనేవి. ఇక్కడ ఉన్నది లిఫ్ట్, దీనికి ఆపోజిట్ అంటే కొంచెం మనకి గ్యాపే ఇచ్చారు. మరి వాళ్ళ డోరు మన డోరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయితే ఏమీ లేదు. సో మనం ముందు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా, ముందు ఏదైనా ముగ్గు అట్లాంటివి వేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా, కొన్ని ఎదురుగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సో ఇట్లా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కాకుండా కొంచెం దూరంగానే ఇచ్చారు డోర్సు. సో ఇది పక్క వాళ్ళ నేను వుడ్ వర్క్ చేపిస్తున్నారని చెప్పాను కదా, అది అన్నమాట.
మనం వుడ్ వర్క్ చేయించేసుకొని కొంచెం పార్టీషన్ ఇచ్చారు వాళ్ళ హాల్లోనే. నేను చూపించింది ఈస్ట్ ఫేసు, ఇదేమో వెస్ట్ ఫేసు. సో వాళ్ళు కొంచెం పార్టీషన్ చేసుకొని హాల్లో మిగిలింది డైనింగ్ ఏరియా కోసం ఇంకా అవంతా వుడ్ వర్క్ చేయించుకున్నారనమాట. అపార్ట్మెంట్ అయితే ఇదండి మొత్తం. సో మనకైతే ఇదైతే అవైలబుల్గా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. మిగిలిన నేను థర్డ్ ఫ్లోర్ ఒకటి, సెకండ్ ఫ్లోర్ ఒకటి కూడా పెట్టారు, కానీ అవి అడిగితే అవి ఆల్రెడీ అయిపోయినాయి అంట. ఇంకా మేము నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఓనర్కి అడిగామన్నమాట కాస్ట్ గురించి. కాస్ట్ ఎంత ఉందండి, ఇది ఎంత స్క్వేర్ ఫీట్ ఇదంతా అని అడిగితే వాళ్ళు 980 స్క్వేర్ ఫీట్స్ అమ్మ అట్లా అని చెప్పారు. నెక్స్ట్ కాస్ట్ కూడా అడిగితే మనకి అది మొత్తం అన్ని కలిపేస్తే ఒక 40 lakhsలో వస్తుంది అని చెప్పారు. మేబీ మనం ఏమైనా కొంచెం రిక్వెస్ట్ చేసి బార్గెన్ చేస్తే ఏమైనా ఇంకా తగ్గుతుందేమో, 35 వరకు అలా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందేమో. ఒకసారి రిక్వెస్ట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళు కూడా ఇస్తారో లేదో తెలీదు. మేమైతే జస్ట్ మామూలుగా అడిగాము ఎంత ఏంటి అనేసి. సో వాళ్ళైతే 40లో వస్తుంది అని అన్నారన్నమాట కాల్ చేస్తే ఓనర్కి, అది అపార్ట్మెంట్ బిల్డర్కి. సో పక్కనే మనకి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న మినీ పార్క్ లాగా ఒకటి పెట్టారు. సో మనకి ఈవినింగ్ టైంలో పిల్లల్ని కూడా అట్లా ఆడిపించుకోవడానికి, జస్ట్ వాకింగ్ కోసం, పెద్దవాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి అట్లా యూజ్ అవుతుంది. సో ఈ అపార్ట్మెంట్ పక్కనే ఉంది అది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళం ఆడుకోవడానికి రిక్వెస్ట్ చేస్తే మేబీ తగ్గిస్తుండొచ్చు.